నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసును హత్తుకునే అందమైన కథ. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రియ సఖి పార్ట్ 10. రేణు అలా ఏడుస్తూ మాట్లాడుతుంటే శుచికి ఏం చేయాలో అర్థం కాలేదు. ముందు అసలేం జరిగిందని అడిగేలోపుగా కాల్ కట్ చేయడంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు ఆమెకి. శ్రీలు, పద వెళ్దాం సీరియస్గా అనేసి శ్రీలు కారు దిగగానే కారు లాక్ చేసి పరుగులాంటి నడకతో ముందుకు అడుగులు వేసింది. ఏం జరిగిందో శుచితో సమానంగా అడుగులు వేయడానికి ట్రై చేస్తూ అడిగింది శ్రీలు. రేణు ఏం చెప్పలేదు. మనని వెంటనే రమ్మని మాత్రం అంది. దడదడలాడుతున్న గుండెలను నార్మల్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ చెప్పింది శ్రీలుతో. రేణుతో ఎప్పుడూ ఏదో ఒక సమస్య మనకి. దాని ఆవేశం మన కొంప ముంచుతుంది ఎప్పుడో. అయినా ఆడపిల్లకి అంత కోపం ఆవేశం ఎందుకు? ఆయాసపడుతూనే విసుక్కుంది శ్రీలక్ష్మి. అంటే మగవాళ్ళు కోప్పడి ఆవేశపడిపోవచ్చా? తన అన్నగారిని తలుచుకుని తీవ్రంగా అడిగింది తన ఫ్రెండ్ని శుచి. అబ్బా, రేణుని ఒక్క మాట కూడా అననివ్వవు కదా. అందరికీ మధ్యలో నేను నలుగుతున్నానే బాబు. శుచితో సమానంగా నడవలేక ఇంచుమించుగా పరుగు పెడుతూ వాపోయింది శ్రీలక్ష్మి. ఆపవే నీ గోల. ముందు రేణు ఏ సమస్యలో ఇరుక్కుందో చూడకుండా మనం ఇక్కడి నుంచి ఏం చెప్పగలం అంటూ రేణు వాళ్ళ ఇంటి వీధిలోకి అడుగుపెట్టింది శుచి. అప్పటికే అక్కడ జనాలు పోగై ఉండడంతో మరింత వేగంగా నడిచింది అటువైపు సుచరిత. కళ్లతోనే తన అన్నయ్యని హేమంత్ని వెతికింది. సుధాకర్ పోలీస్తో మాట్లాడడం కనిపించింది ఆమెకి. కానీ హేమంత్ ఎక్కడా కనిపించకపోవడంతో టెన్షన్ పెరిగిపోయింది సుచరితకి. తాను ఒకటి అనుకుంటే దైవం మరొకటి తలచిందన్నట్టుగా తను హేమంత్ వేసిన ప్లాన్కి ఇప్పుడు జరుగుతున్న దానికి అసలు పొంతనే లేదో అనిపించింది ఆమెకి. చివరికి జనాల్ని తప్పించుకుని లోపలికి వెళ్ళేసరికి అక్కడ సీన్ చూసి గుండె మోకాళ్ళలోకి జారిపోయినంత పనైంది సుచరితకి. హేమంత్ సోఫాలో పడుకునున్నాడు. అతని భుజం ఫ్రాక్చర్ అయిందని చూడగానే ఊహించింది. ఏమైంది? అతని దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి అడిగింది. ఏం కాలేదు. నవ్వుతూ లేచి కూర్చోబోయి బాధగా మూలిగాడతను. హేమంత్, ప్లీజ్ లేవకండి అంటూ అతని మంచి భుజం మీద చెయ్యి వేసి వెనక్కి నొక్కిపెట్టింది. అలా చెయ్యడంతో అతని మీదకి కొద్దిగా ఒరగవలసి వచ్చింది ఆమెకి. అతను పెదాలు బిగబట్టి బాధని ఓర్చుకుంటూ ఆమె కళ్ళలోకి చూశాడు. ఊటబావిలో నీరు ఊరినట్టుగా చివ్వున పొంగాయి ఆమె కళ్ళలో నీళ్లు. ఐఎమ్ సారీ. సోఫాకి పక్కన కుర్చీలో లాక్కుని కూర్చుంటూ అంటున్న ఆమె వైపు చూసి అప్పుడు నిజంగానే నవ్వాడు హేమంత్. నాకు దెబ్బ తగిలితే మీరెందుకు సారీ చెప్తున్నారు అడిగాడు. ఇంతలో రేణు ఐస్ ప్యాక్ తీసుకురావడంతో దాన్ని ఆమె చేతిలో నుంచి అందుకుని తనే అతని భుజం మీద సున్నితంగా ఆనించింది. నొప్పిని తట్టుకోలేక అతని పెదవుల మధ్య నుంచి సన్నని శబ్దం బయటకు వచ్చింది. కొద్దిగా ఊర్చుకోండి, డాక్టర్ వస్తూనే ఉంటారు అని చెప్పి రేణువైపు చూసింది. వస్తారు కదా అన్నట్టుగా. ఇంకొక 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటారు గిల్టీగా చెప్పింది రేణు. శుచి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు రేణు మొహంలో ఫీలింగ్స్కి. అప్పుడు ఆమె ఫోకస్ అంతా హేమంత్ మీద ఉంది. ఇదంతా నా వల్లే వచ్చింది. అన్నయ్య అలా పట్టుబట్టాడు కదా అని మీరు ఎంత చెప్పినా వినకుండా తన ప్లాన్కి ఓకే చెప్పేశాను. మీ మాట వినుంటే మీకిల్లు జరిగేది కాదు బాధపడుతూ అంది సుచరిత. అలా చేసి ఉంటే మీ ఫ్రెండ్ ప్రాబ్లంలో పడేది అన్నాడు హేమంత్ పంటి పిగువన బాధని భరిస్తూ. ఇంతలో డాక్టర్ రావడంతో శుచి తాను లేచి డాక్టర్కి చైర్ని చూపించింది. డాక్టర్ పరీక్ష చేసి చూసి ఎక్స్రే తీయించమన్నాడు. బయట సుధాకర్ పోలీసులను మేనేజ్ చేసి వీధిలో వాళ్ళకి సర్ది చెప్పి పంపించేసరికి సినిమా టైం ఎప్పుడో దాటిపోయింది. శుచి మొబైల్కి రాజేశ్వరీదేవి 4 సార్లు కాల్ చేసింది. అయినా ఆమె ఆన్సర్ చేయకపోవడంతో సుధాకర్కి ట్రై చేసింది. అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురు కావడంతో ఇక రవికి కాల్ చేసింది ఆవిడ. హేమంత్ని సుధాకర్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి కట్టించి తీసుకువచ్చేసరికి శ్రీలు, శుచి రేణు దగ్గర కూర్చున్నారు. అసలేం జరిగిందే? పోలీసులు హడావిడేంటి అడిగింది శ్రీలక్ష్మి. ఇంట్లో దొంగ దూరడానికి ట్రై చేశాడు. అదే టైంకి సుధాకర్ హేమంత్ ఇటుగా వచ్చారట. వాడిని పట్టుకున్నారు. పొరపాటున డోర్ ఓపెన్ కావడంతో హేమంత్ లోపలికి వచ్చాడు నన్ను వార్న్ చేయడం కోసం. కానీ
నేను అతనే దొంగ అనుకుని ఇనప పెనంతో గట్టిగా కొట్టేశాను. రేణు చెప్పడం పూర్తి చేసి అంతా తన వల్లే జరిగిందని ఏడుపు మొదలుపెట్టింది. ఆమెని ఓదార్చే బాధ్యత శుచి మీద పడింది. కొంతమంది ఎంతసేపు సిచ్యువేషన్స్ని తమ వైపు నుంచి మాత్రమే చూస్తారు. మిన్ను విరిగి మీద పడినా ఎదుటివాళ్ల మానసిక పరిస్థితి వాళ్లకు అవసరం లేదు. రేణు అలాంటి కోవకి చెందిన వ్యక్తి అనిపించింది శ్రీలక్ష్మికి. ఆమెకి రేణు మీద కోపం వచ్చింది. అసలు నీ గొడవ నీదే గాని ఎదుటి వ్యక్తి మాట వినే అలవాటు లేదా నీకు? కోపంగా అడిగింది రేణుని. వెక్కుతూ శ్రీలక్ష్మి వైపు చూసింది రేణు. నువ్వసలు ఆ రోజు శుచి ఇంటికి వచ్చి అంత పెద్ద గొడవ చేసి ఉండకపోతే ఇంతవరకు వచ్చుండేది కాదు అంది శ్రీలు. అంటే తప్పంతా నాదేనా? సుధాకర్దేమీ లేదా? ఏడుపు గొంతుతో అడిగింది రేణు. సుధాకర్ది ఉంది, శుచిది లేదంటున్నాను విసురుగా చెప్పింది శ్రీలక్ష్మి. రేణు దానికి ఏమీ మాట్లాడలేకపోయింది. అతను తప్పు చేస్తే నువ్వు కూడా అదే అహంకారంతో సుధాకర్ మీద ఉన్న కోపాన్ని శుచి మీద చూపించావు. అప్పుడు నీకు సుధాకర్కి తేడా ఏముంది? వాడిగా అడుగుతున్న శ్రీలక్ష్మిని ఆపడానికి ట్రై చేసింది సుచరిత. ఆగలేదామె. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే శ్రీలక్ష్మి ఆ రోజు భద్రకాళిలా విరుచుకుపడింది రేణు మీద, శుచి మీద కూడా. ఎప్పుడు రేణుని వెనకేసుకొస్తావు? అదే ఆమె అలసుగా తీసుకుని నీ నెత్తెక్కి కూర్చుంది. ఇందులో సుధాకర్ తప్పు ఎంతుందో రేణుది కూడా అంతే ఉంది తీర్మానించేసింది. సరిగ్గా హేమంత్ మాటలనే అంటున్న శ్రీలక్ష్మి వైపు ఆశ్చర్యంగా చూసింది సుచరిత. ఒక్కొక్కసారి మన దగ్గర వ్యక్తులని మనమే తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. వాళ్లలో ఉన్న తెలివితేటలు అవసరమైనప్పుడు ఇలా బయటపడితే తెగ ఆశ్చర్యపోతూ ఉంటాం. అదే సిచ్యువేషన్లో ఉంది శుచి ఇప్పుడు. శ్రీలక్ష్మి అంత అనలిటికల్గా ఆలోచించగలదని అస్సలు ఊహించలేదు సుచరిత. వాళ్ళు అలా మాటల్లో ఉండగానే రేణు తల్లి ఆటో దిగింది. ఎవరో ఆమెకి కాల్ చేశారని అర్థమైంది శుచికి. ఇక పరిస్థితులని ఆవిడ తన చేతుల్లోకి తీసుకుంది. సుధాకర్ హేమంత్ని హాస్పిటల్కి తీసుకువెళ్లడంతో పాపం రవి ఆడపిల్లలిద్దరినీ తీసుకువెళ్ళడానికి రేణు ఇంటికి వచ్చాడు. రేణు తల్లికి చెప్పి బయలుదేరారు వాళ్ళు. ఇలా అవుతుందనుకోలేదు రవి, ఐఎమ్ సారీ అంది సుచరిత. అనవసరంగా అతన్ని వాళ్ళ బాబాయ్ దగ్గర నుంచి తీసుకురావాల్సి వచ్చిందని ఫీల్ అయింది శుచి. నీకేమైనా పిచ్చా? అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకు. ఇప్పుడు అక్కడ నేను చేసేదేం లేదు. ఇంటికి రాబోతూ ఉండగానే బామ్మ కాల్ చేసి చెప్పింది అన్నాక కానీ తాము బామ్మకి సినిమాకి వెళ్తున్నామని చెప్పిన విషయం గుర్తు రాలేదు శుచికి. అమ్మ బాబోయ్! భయంతో నెత్తిమీద చేతులు వేసుకుని శ్రీలక్ష్మి వైపు చూసింది. శ్రీలక్ష్మి మొదటిసారిగా మౌనంగా ఉండిపోయింది. అయ్యే లేట్ ఎలాగో అయ్యింది, హేమంత్ని చూసి వెళ్దాం డిక్లేర్ చేసింది సుచరిత 2 నిమిషాల తర్వాత. నో, ఇప్పటికే అర్ధరాత్రి దాటిపోయింది. కావాలంటే రేపు చూద్దువు గాని, ఇప్పుడు తిన్నగా ఇంటికే ఖచ్చితంగా చెప్పేశాడు రవి. ఇక చేసేదేం లేక సైలెంట్గా కూర్చుందామె. ఇంటికి చేరుకునేసరికి బామ్మ నిద్రపోతూ ఉండడంతో తేలికగా ఊపిరి పీల్చుకుని తన రూంలోకి దూరింది శుచి. చాలాసేపు సుధాకర్ కోసం ఎదురు చూసి అతను రాకపోవడంతో అలానే నిద్రపోయింది. హేమంత్కి గొంతు ఎండిపోయినట్టుగా అనిపించడంతో మెల్లగా కళ్ళు తెరవడానికి ట్రై చేశాడు. కానీ టాబ్లెట్స్ వల్లనో ఏమో మత్తుగా ఉందతనికి. తల్లి అక్కడే ఉందేమో అనుకున్నాడు అడుగుల శబ్దాన్ని బట్టి. దాహం అని మాత్రం అనగలిగాడు. సుతిమెత్తని చేతులు తన తలని ఎత్తి కాటన్తో తన పెదవులు తడపడం తెలుస్తోంది, కానీ కళ్ళు విప్పలేకపోయాడు. థ్యాంక్స్ అన్నాడు. శబ్దం బయటికి వచ్చిందో లేదో తెలియలేదు అతనికి. తిరిగి నిద్ర పట్టేసింది. తిరిగి హేమంత్కి మెలకువ వచ్చేసరికి గదిలో చెరు చీకట్లు ముసురుకుంటున్నాయి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మెల్లగా లేవడానికి ట్రై చేశాడు. ఏం కావాలి? తీయని కంఠం మృదువుగా అడిగింది. తను కానీ చనిపోయి స్వర్గానికి రాలేదు కదా అనుకున్నాడు హేమంత్. తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. ఏం వద్దు, నేను లేచి తిరగాలి, నాకు ఇలా పడుకోవడం అలవాట్లేదు చెప్పాడతను. అటునుంచి ఏమీ సమాధానం రాకపోవడంతో మెల్లగా లేచి నిలబడ్డాడు. కూర్చున్నప్పుడు బాగానే అనిపించినా నిలబడగానే ఒక్కసారిగా రూమ్ గిర్రున తిరిగిన ఫీలింగ్ కలిగింది హేమంత్కి. టక్కున కూర్చుండిపోయాడు. మెత్తని నవ్వు సన్నగా వినిపించింది అతనికి. ఆ నవ్వు ఎవరిదై ఉంటుంది? తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ను వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.